Hi, hello everyone. Welcome to my channel all about experience. First of all, happy Independence Day to all the Indians. చిన్నప్పుడైతే ఒక పండుగలాగా ఇండిపెండెన్స్ డే జరుపుకునేవాళ్ళం కదా. నాకు ఇవాళ న్యూస్లో మా బాబు వాళ్ళ స్కూల్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ చూస్తే నాకు అలానే అనిపించింది అనమాట. ఐ జస్ట్ గో బ్యాక్ టు మై మెమరీ స్కూల్ డేస్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ ద ఫ్లాగ్ హోయిస్టింగ్ ఇట్స్ ఏ హాలిడే రైట్ టుడే. సో అందువల్ల మాకు కొంచెం వర్క్ ఉన్నిందనమాట. బయటకు వెళ్దామని ప్లాన్ చేసాం. బిఫోర్ దట్ నేను ఒక రెండు మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇది అదే అనమాట. కోకోనట్ కూడా వన్ ఆఫ్ ది వెరీ గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. మనకు తెలిసిందే కదా, ఈవెన్ డ్యూరింగ్ డైట్ ప్రోగ్రామ్స్ ఆల్సో పీపుల్ విల్ రికమెండ్ టు ఈట్ విత్ కోకోనట్ ఆయిల్. మంచిది ఒకవేళ మీకు నచ్చితే ఆ టేస్ట్ అనేసి. చాలామంది కేరళైట్స్ కూడా మనం అబ్జర్వ్ చేసే ఉంటాము. చాలా వరకు కోకోనట్ ఆయిల్ని వాళ్ళు బాగా యూజ్ చేస్తారనమాట. ఇందులో చాలా అంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైజెస్టివ్ హెల్త్ ఆల్సో. అన్స్వీట్ అండ్ ఈ కోకోనట్ మిల్క్ని కూడా మనము ఓట్స్ అలా కొన్ని మిల్క్ షేక్స్ లాగా ఇన్స్టెడ్ ఆఫ్ కౌ మిల్క్ అనమాట, డైరీ ప్రోడక్ట్స్ లాగా యూజ్ చేసినట్లయితే మనం ఈ మ్యాక్సిమం బెనిఫిట్స్ని రీప్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక సాచురేటెడ్ ఫ్యాట్ ఏంటి అంటే ఈ వాల్నట్స్ అనమాట. నేను మామూలుగా రెడీ టు ఈట్ వాల్నట్సే కలెక్ట్ చేసుకునేదాన్ని, బట్ స్టిల్ ఈసారి చూద్దాం విత్ షెల్ నేను కలెక్ట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం బ్రేక్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. విత్ షెల్ ఉండే వాల్నట్స్ చూడండి ఇలాగుంటాయి అనమాట. సో అది అనమాట. ఈ వాల్నట్స్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇందులో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనే ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుందన్నమాట. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనకి సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పుకోవడం కంటే కూడా జనరల్ లేమన్ టర్మ్స్లో మనం చెప్పుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అనమాట. ఇది రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ ద హార్ట్ అటాక్స్. ఇట్లా హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నట్ అనమాట. వన్ అండ్ ఓన్లీ నట్ విచ్ ఈజ్ హ్యావింగ్ దిస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎక్కువ అమౌంట్స్లో అని చెప్తున్నాను అనమాట. రోజుకు మనము ఎన్ని వాల్నట్స్ తినచ్చు అనే డౌట్ నాకు వచ్చింది. నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమనంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వాల్నట్స్ మనం తినచ్చంట. అండ్ ఇంకా నెంబర్స్లో చెప్పాలంటే ఒక 7 వాల్నట్స్ మనం పర్ డే వీ కెన్ కన్జ్యూమ్ అనమాట. ఈ వాల్నట్స్ తినడానికి కొంచెం చప్పగా ఒగురుగా కూడా ఉంటాయి కదా, పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో మనం ఏం చేయొచ్చు అంటే వీటిని చాక్లెట్ డిప్స్ లాగా చేయొచ్చు అనమాట. ఇది కూడా నేను ఫ్యూచర్లో వాల్నట్ చాక్లెట్ డిప్స్ అనేవి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో అనమాట. నేను ఇలానే చేస్తూ ఉంటాను మా బాబు కోసం అనమాట. ఇందుకోసం మనం చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇంకా ఇలాగ ఒలిచి పెట్టుకున్నటువంటి వాల్నట్స్ని జస్ట్ డిప్ చేసి మనం ఫ్రీజ్ చేసుకోవడమే అనమాట. దెన్ దిస్ చాక్లెట్ ర్యాప్డ్ వాల్నట్స్ ఆర్ రెడీ టు ఈట్ అనమాట. మనం కూడా జంక్ అది తినకుండా స్నాక్స్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకున్నట్లయితే మనకేమవుతుందనంటే వన్ ఆఫ్ ది హెల్దీ ఆప్షన్గా కూడా మనము మన డైట్లో పార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ ఒక చిన్న ప్లానింగ్ అంతే, సో దట్ వీ కెన్ ఈట్ హెల్దీ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని మన డైట్స్లో పార్ట్ చేసుకోవాలి, సో దట్ వీ కెన్ రీప్ ద మ్యాక్సిమం బెనిఫిట్స్ అనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 3 o'clock అనమాట. మాకైతే చాలా ఆకలిగా అనిపించింది. సో వి థాట్ ఆఫ్ విజిటింగ్ జాతర్ రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చే దారిలోనే ఉన్నిందనమాట. సో ఇక్కడ ఎదురుగా ఎస్బీఐ ఉంటే అక్కడ కార్ పార్క్ చేసుకొని సో వచ్చేసామన్నమాట తినడానికి.
అండ్ జాతర్ లో కొన్ని ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని మిల్క్ షేక్స్, ఫలుదాసు, మాక్టైల్స్ ఇవన్నీ కూడా అట్ ది ప్రైస్ ఆఫ్ సమ్ 77 రూపీస్కి. ఈవెన్ వీ ట్రైడ్ సమ్ మిల్క్ షేక్ అండ్ ఫలుదా అనమాట. రెస్టారెంట్ అయితే చాలా రష్గా ఉన్నింది. మేబీ బికాస్ ఆఫ్ హాలిడే. దానివల్ల మేము ఒక 20 minutes అప్రాక్సిమేట్లీ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. మా వారు ఆదిలో అయితే చిరాకు పడ్డారు కానీ బట్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి అన్నట్టు నేనే వెయిట్ చేయించాను అనమాట. ఇక్కడ ఈ జాతర్ బ్రాంచ్ అయితే అంత పెద్దగా ఏం లేదు, బట్ ఇట్స్ చిన్న ఇది అనమాట, రెస్టారెంటే అనమాట. బట్ ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ అనమాట. ఎప్పుడు జాతర రెస్టారెంట్లో గ్రిల్ కానీ, బీబీక్యూ కానీ, అరేబియన్ తవా ఐటమ్స్ కానీ మస్ట్ ట్రైడ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ రకరకాల బిర్యానీస్ కూడా దొరుకుతాయి విత్ ఎ గుడ్ ఫ్లేవర్స్ అనమాట. ఈవెన్ ఇక్కడ కాశ్మీరీ పులావ్ కూడా వన్ ఆఫ్ ది మస్ట్ ట్రైడ్ రెసిపీ అనమాట. అథెంటిక్ టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తాడు అని విన్నాను. నేను కూడా ట్రై చేయలేదు. టుడే థాట్ ఆఫ్ ట్రయింగ్, బట్ మేము బీబీక్యూ చికెన్ తిందామనేసి బీబీక్యూ చికెన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. బీబీక్యూ కోంబో ఆర్డర్ చేసామన్నమాట. ఇందులో మనకి 4 ఫ్లేవర్స్ ఆఫ్ బీబీక్యూ వెరైటీస్ ఇస్తాడు ఇన్ ఏ సింగిల్ ప్లేటర్ అనమాట. ఇట్ వాజ్ జస్ట్ ఎంత జ్యూసీగా ఉన్నాయంటే అంత జ్యూసీగా ఉన్నాయి ఈ చికెన్ ఆల్ ఐటమ్స్. పెప్పర్ ఒకటి ఇచ్చాడు, అండ్ మలై చికెన్ ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి ఏదో లెమన్ వింగ్స్ ఒకటి ఇచ్చాడు అనుకుంటాను, ఇంకొకటి తందూరి ఇచ్చాడు. అండ్ అన్ని ఫ్లేవర్స్ అన్నీ మనకి బాగా తెలుస్తుందండి. అసలు ఎంత ప్రిడామినెంట్ ఫ్లేవర్స్, ఎంత జ్యూసీగా ఉందంటే ఇట్ వాజ్ జస్ట్ ఆకలంతా చూస్తూనే తీరిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఐ మీన్ టు సే టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే అంత బాగుంది అని చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము ముగ్గురు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మా వారైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, బీయింగ్ ఎ లవర్ ఆఫ్ చికెన్. మళ్ళీ ఇంకా ఒక ఎక్స్ట్రా ఈ కోంబో ప్యాక్ కూడా పార్సల్ చేయించుకున్నాడు అనమాట, ఇంట్లో నైట్ తిందామనేసి. సో అలాంగ్ విత్ దిస్ మయో ఇచ్చాడు అండ్ సమ్ కుక్యుంబర్, లెమన్స్ అన్నీ కూడా సర్వ్ చేశారనమాట. సో ఈవెన్ కోల్డ్ చాక్లెట్ మిల్క్ షేక్ కూడా చాలా బాగుండింది. వీటితో పాటు మాకు ఒక 4 ఖుబోస్ ఇచ్చారు. తెలుసు కదండి ఖుబోస్, ఇవి అలాంగ్ విత్ దిస్ స్టార్టర్స్ రెస్టారెంట్స్లో సర్వ్ చేస్తారనమాట. ఈవెన్ ఈ ఖుబోస్తో తింటే కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ జస్ట్ యమ్ అనమాట. నాకైతే ఈ ఎల్లో కలర్లో ఉన్నదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఐ జస్ట్ ఎంజాయ్డ్ అనమాట. నేను ఈ ఎల్లో వింగ్ ఒకటి తిన్నాను అండ్ పెప్పర్ వింగ్ ఒకటి తిన్నాను అనమాట. నాకు అక్కడికి ఫుల్ అయిపోయింది. చాలా అంటే ఈవెన్ పెప్పర్ కూడా బ్లాక్ పెప్పర్ అంతా క్రష్ చేసి చేశాడనమాట. జస్ట్ మీకు చూపించడానికే, మీకు రివ్యూ చేయడానికే నేను ఇలాగ చూపిస్తూ తింటున్నాను అనమాట. ఎంత బాగుండిందంటే నేను చెప్పలేను అనమాట. ఈవెన్ నాన్ కూడా ఇట్ వాజ్ వెరీ టేస్టీ. డెఫినెట్గా మీ ఎవరైనా దగ్గర ఉన్నవాళ్ళు ఈ రెస్టారెంట్స్ని హెగ్డే నగర్ రౌండ్ అనమాట డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. బాదమి చికెన్, మటన్ రాన్ కూడా వన్ ఆఫ్ ది మస్ట్ ట్రైడ్ రెసిపీస్ ఏమంటారు ఇన్ దిస్ రెస్టారెంట్ అనమాట. నా వరకైతే నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి. రాన్ కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రమ్ జాతర్. అండ్ ఇంకా అట్ లాస్ట్ ఐ ఆర్డర్ ఫలుదా అంటే నాకు చాలా ఇష్టం. సో ఛాన్స్ వచ్చినప్పుడు అంతా తింటూ ఉంటాను అనమాట బాగా విత్ ఆల్ దిస్ నట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అనమాట. సో నాకైతే బాగా ఫుల్లింగ్గా అనిపిస్తుంది రైట్ ఆఫ్టర్ ద ఫుడ్ ఇఫ్ ఐ హ్యావ్ దట్.
ఇక్కడ స్పెసిఫిక్గా రెస్టారెంట్కి పార్కింగ్ అయితే లేదు, కానీ కాకపోతే జస్ట్ ఆపోజిట్ దట్ రెస్టారెంట్ ఒక ఎస్బీఐ బ్రాంచ్ ఉండేది. సో అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బ్యాంక్ కొంచెం స్పేస్ ఉన్నిందనమాట. కార్ అయితే అక్కడ పార్క్ చేసుకున్నాం అనమాట మేమైతే. సో దిస్ వాజ్ ద డే అనమాట. ఎమ్మీ ఫుడ్, అసలు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇవాళ ఈ ఫుడ్ని. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఎక్స్పీరియన్స్ టుడే అనమాట విత్ ఫుడ్. ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, హాలిడే అయినా కూడా అంత ట్రాఫిక్ నేను చూడలేదు అని అనుకుంటూనే ఉన్నాను. బట్ ఇంకా ఈ క్రాసింగ్లోకి వచ్చేటప్పటికి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందనమాట ఈవినింగ్. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం అనుకుంటాను కదండి. సో అందరూ అరిటాకులు, ఫ్రూట్స్ అన్నీ సోర్స్ చేసుకుంటున్నారనమాట. ఈ లోకల్ మార్కెట్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా రష్గా ఉన్నింది. సో కొంచెం హెక్టిక్గా అనిపించింది అనమాట కొన్ని ప్లేసెస్లో, వేర్ కొన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండే దగ్గర అనమాట. అండ్ రిమైనింగ్ ఆల్ ఇట్ వాజ్ ఓకే అండ్ ఫ్రీగానే ఉన్నాయి కంపారిటివ్లీ రోడ్స్ అనమాట. సో ఇదైతే డిఆర్డిఓ టౌన్షిప్స్ అనమాట. ఎంత బుషీగా ఉంటాయంటే ప్లాంట్స్, ఇవి మేమున్న ఏరియాకి కొంచెం దగ్గరగానే ఉంటాయి అన్నమాట. చాలా చూడండి ఎంత చీకటిగా ఉందో, జస్ట్ బికాస్ ఆఫ్ ది ప్లాంట్స్ అనమాట. సో చాలా బాగుంటాయి అన్నమాట చూడండి. అసలు బికాస్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ లోకల్ స్టోర్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉన్నారనమాట జనాలు. సో ఇలాగైతే మేము ఇంటికి వచ్చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.